అలాగే నా పేరు మీద ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక మీదట దాన్ని మనం పోస్ట్ పోన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని పిలాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వాళ్ళ సినిమాల్ని టైంకి రిలీజ్ చేయకుండా పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు. ఎక్సెప్ట్ కొద్దో గొప్ప మలయాళం వాళ్ళు మట్టుకు బెటరే కొద్దో గొప్ప ఈ విషయంలో మటుకు. ఎందుకంటే ఏదైనా ఒక డేట్ అనుకున్నట్టయితే ఆ డేట్కి ఆల్మోస్ట్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్లు చాలా తక్కువ బడ్జెట్లు. సో లిమిటెడ్ లొకేషన్స్, ఎంతసేపు మోస్ట్లీ ఆ కేరళలోని ఆ చుట్టుపక్కలే తీసేస్తుంటారు. సో అవుట్డోర్ లొకేషన్ అంటే వాళ్ళ దృష్టిలో వాడు బేసిక్గా కొచ్చిన్లో ఉంటున్నట్టయితే త్రివేంద్రం వెళ్తే అది అవుట్డోర్, త్రివేంద్రంలో ఉంటున్న వాళ్ళు క్యాలికట్ వస్తే అది అవుట్డోర్, లేదంటే ఇంకేదైనా మున్నార్లో ఉంటున్న వాళ్ళు వైనాడు వెళ్తే అవుట్డోర్. అట్లా అయిపోయింది అక్కడ, అంతే తప్పిస్తే అదే అవుట్డోర్ తప్పిస్తే ఇంకంతమించి ఇంకేట్లేదు. ఆ కేరళ దాటి బయటికి పోరు మోస్ట్లీ, ఎప్పుడో కానీ చాలా అరుదు ఇప్పుడు బయటికి వెళ్ళడం అంటే. మోస్ట్లీ అక్కడే తీస్తుంటారు సినిమాలు, అందుకే వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. కానీ మిగతా ఇండస్ట్రీలు కనుక చూసుకుంటే వాళ్ళందరూ కూడా పోస్ట్ పోన్లు చేస్తున్నారయ్యా. అలా ఇలా కాదు, అది ఎంటైర్ అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఫస్ట్ ఒక్కొక్క ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. తెలుగు ఇండస్ట్రీ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ టైర్ 1, టైర్ 2, టైర్ 3 అన్న తేడా లేదు, అందరివి పోస్ట్పోన్ అవుతుంటాయి. ఎందుకో తెలియదు, అవుతూ ఉంటాయి అట్లా. పెద్ద హీరోలవి పోస్ట్పోన్ అవుతాయి, మధ్య హీరోలవి పోస్ట్పోన్ అవుతాయి, చిన్న హీరోలవి పోస్ట్పోన్ అవుతాయి, డెబ్యూ హీరోలవి కూడా పోస్ట్పోన్ అవుతుంటాయి మన దగ్గర. అది ఏందిరా అంటే ఏమో తెలియదు మనకి, అది అంతే. సో ప్రతిదానికి కూడా ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, బడ్జెట్ ఇష్యూనో లేదంటే ప్లానింగ్ ఉండదు, ఎట్లా ఉంటుంది. నేను బేసిక్గా కొన్నిసార్లు విన్నాను, నేను కొంతమంది డైరెక్టర్స్ బేసిక్గా అంటే ఈవెన్ చాలా కొత్త డైరెక్టర్లు కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, మరి వేరే దగ్గర కూడా ఉందో ఇలాగ నాకు తెలియదు కానీ కొంతమంది కొత్త డైరెక్టర్ల కోసం విన్నా. చాలా కొత్త డైరెక్టర్స్, వెరీ న్యూ, వాళ్ళకి ప్యాషన్ ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ వాళ్ళ గురించి నేను విన్న కంప్లైంట్ ఏంటంటే, వస్తారంట ఎప్పుడో డేట్ బేసిక్గా 9 అంటే కాల్ షీట్ 8, 9 ఆ టైంకి ఉంటే డైరెక్టర్ రావడం 10:30కి వస్తారట. వచ్చి హీరోయిన్ ముందు వచ్చేస్తారంట. ఇంకా డైరెక్టర్ వచ్చి అందరినీ కూడా షార్ట్కి రెడీ చేయమని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్స్ని కేరళలోకి వెళ్ళిపోతారట. తర్వాత ఫోన్ చూసుకుంటాడట, మొత్తం ఇన్స్టా అన్నీ చూసుకుంటాడట. ఎవరు నాకు పేరు కూడా ఐడియా రావట్లేదు, నాకు ఎవరి పేరు చెప్పారు కూడా యాక్చువల్గా. సో ఇట్లా ఉంటుంది. చాలా అయింది, ఒక 6 months అయింది నాకు ఇది చెప్పి, అందుకే నాకు స్ట్రైక్ అవ్వట్లే పేరు. అయితే చూసుకుంటారట. తర్వాత ఎప్పుడో 12ంటికి వస్తారట, ఒక షార్ట్ చేస్తారట, ఒక సీన్ తీస్తారట, 1 గంట దాకా లంచ్ అని చెప్పి వెళ్ళిపోతారట. తర్వాత లంచ్ అయిన తర్వాత పోనీ లంచ్ 1 నుంచి 2 కదా జనరల్గా, అట్లా కాదట 1 నుంచి 3:30 అంట లంచ్ బ్రేక్. సో ఒక న్యాప్ వేస్తారంట లైట్గా, న్యాప్ వేసిన తర్వాత లేచి 3:30కి అట్లాగా లేచిన తర్వాత ఫైనల్గా మళ్ళీ ఇంకొక సీన్ తీస్తారంట, ఇంకొక చిన్న సీన్ ఒకటి తీస్తారంట. 4:30 అట్లా అవుద్దంట. షార్ట్ ఓకే అని చెప్పి ఎవరికి చెప్పకుండా కారు వేసుకుని వెళ్ళిపోతారట ఇంటికి. మధ్యలో అసిస్టెంట్ డైరెక్టర్లు, సార్ మీరు ఎక్కడ సార్ కనబడట్లేదు అని చెప్పి 6ంటికి ఇంకోటి ఏదైనా సీన్ తీద్దామేమో అని చెప్పి చూస్తే, నేను ఆల్రెడీ వెళ్ళిపోయానమ్మా, ప్యాకప్ అవ్వలేదా, ప్యాకప్ చెప్పేసి అంతే, నేను వెళ్ళిపోయాను, నాకు పని ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతారట. ఇట్లా ఉన్నారు మన దగ్గర. అంటే మన దగ్గర కాదు, ఇట్లా చాలా చోట్ల ఉంటారు. హిందీలో ఉంటారు, వేరే దగ్గర ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. లైక్ అంతెందుకు ఆర్జే బాలాజీ ఉన్నాడా, ఆయన బేసిక్గా కరుపు తీశాడు. ఆయన కరుపు ఆర్జే బాలాజీ కూడా కొంచెం ఇలాగే చేశాడని నా ఫీలింగ్. ఎందుకంటే ఆయన బేసిక్గా సినిమాలు అదేందో ఆర్జే బాలాజీయే తోపులాగా చూపించుకునే ప్రయత్నం చేశాడు. అది నాకు అనిపించింది, నాకు సినిమా చూస్తున్నంత సేపు చాలాసార్లు అనిపించింది నాకు. సో డైరెక్టర్ యాక్టర్ అయినప్పుడు ఏదో పంచాయతీ ఉంటుంది, అట్లా కూడా ఉంటాయి. సో ఇలాగే చాలామంది విషయంలో నాకు అనిపిస్తుంటుంది కొన్నిసార్లు బేసిక్గా ఏదో ఒక సైడ్ నుంచి, ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి అత్యుత్సాహం అనేది కనబడుతూ ఉంటుంది, అతి చేస్తుంటారని చెప్పి. సో అలాగా ఒక్కొక్క టెక్నీషియన్ దగ్గర నుంచి కావచ్చు, డైరెక్టర్ నుంచి కావచ్చు, ఎవరి నుంచి అయినా, మ్యూజిక్ డైరెక్టర్ రిలీజ్ చేయొచ్చు, వాళ్ళు వేరే వర్క్లో ఒప్పేసుకోవచ్చు, వీటి వల్ల దేనివల్ల మొత్తానికి ఒక సినిమాని అనుకున్న టైంకి తీయలేకపోతారు. ఇక పెద్ద హీరోలు అయితే బడ్జెట్ ఇష్యూసే. ఆ గూఢచారి 2 కొంద చూసారా, అడివిశేష, ఆయన బేసిక్గా ఆయన పెద్ద హీరో కాదు, చిన్న హీరో కాదు, మీడియం హీరో కాదు, ఆయన ఏ కేటగిరీకి వేయాలో అర్థం కాదు. ఆయన బేసిక్గా గూఢచారి 2 ఏదైతే ఉందో అది జమానా నుంచి తీస్తున్నారు ఆ సినిమాని. నిజంగా ఆ సినిమా నాకు తెలిసి దాని తర్వాత అనౌన్స్మెంట్ అయింది డెకాయిట్, కానీ డెకాయిట్ ముందు వచ్చింది. అఫ్కోర్స్ అది వెళ్ళిపోయింది కూడా, అది వేరే విషయం. బట్ నేను అంటుంది గూఢచారి 2 ఎన్ని డిలేలు తెలుసా, అస్సలు ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ డిలేస్ ఉన్నాయి దానికి.
అది ఎప్పుడు మొదలైంది? రాజాసాబ్ వల్ల దానికి ఎఫెక్ట్ పడింది. రాజాసాబ్కి బేసిక్గా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోవడం వల్ల రాజాసాబు బేసిక్గా వాళ్ళు ఏమంటారు బాగా ఎఫెక్ట్ చేసింది వాళ్ళకి. ఆ మధ్య అడిగారు యాక్చువల్గా, సార్ మీరు చాలా వరకు లాసులు వచ్చినాయి కదా సార్, మరి ఎట్లాగా అంటే రాజాసాబ్ కవర్ చేస్తానన్నారు. రాజాసాబ్ ఇంకెక్కువ లాస్ తెచ్చిపెట్టింది. సో ఇట్లా ఇవన్నీ జరగడం వల్ల ఇంకా దానివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి. ఏదైనా ఒక సినిమా గట్టిగా ఆడిందంటే ఈ మధ్యకాలంలో మిరాయి ఒకటే, అంతే, మిరాయి ఒక్కటే ఆడింది, ఏది ఆడిన పాపాన పోలేదు, అది పరిస్థితి. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళే గూఢచారి 2 కూడా ప్రొడ్యూసర్స్ కదా, సో వాళ్ళు అమౌంట్ పెట్టలేకపోతున్నారు. పెట్టగలుగుతున్నారో లేదో మరి ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు గూఢచారి 2 కూడా ఏమైనా అయితే ఎట్లాగా అని, ఇప్పుడు ఎందుకంటే గూఢచారి 2 కూడా చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య వస్తుంది ఆ సినిమా. గూఢచారి 1 చాలా గట్టి హిట్ అయింది, సో హెవీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య వస్తుంది. కొంచెం అటు ఇటు అయినా కూడా ఎక్స్పెక్టేషన్స్కి అందకపోయినా కూడా ఇంకా అంతే, ఇంకా పంపిస్తారు. ఆంధ్ర నుంచి అస్సాంకు పంపిస్తారు, అట్లా ఆంధ్ర తెలంగాణ నుంచి అస్సాంకి వెళ్ళిపోద్ది, అట్లా అన్నమాట. సో ఇట్లా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు భయపడతారు. వీళ్ళనే కాదు, ప్రతి ప్రొడక్షన్ హౌస్ ఇలాగే ఉంటుంది. పెద్ద సినిమాలన్నిటికీ కూడా ఇదే ఇబ్బంది అవుతుంది. ఏదో మైత్రి వాళ్ళు మాత్రమే కొంచెం బాగానే హ్యాండిల్ చేయగలుగుతున్నారు. దిల్ రాజు గారు కూడా గట్టిగా చెప్పాలంటే గేమ్ చేంజర్ దెబ్బ గట్టి కొట్టింది ఆయనకి. సో కాకపోతే ఆ టైంలో సంక్రాంతికి వస్తున్నాం కాపాడేసరికి ఆయన కొద్దో గొప్ప సేఫ్ అయ్యాడు బాగా. కొంచెం అయినా కూడా గట్టి లాసే గేమ్ చేంజర్ కూడా. సో ఆయన కూడా అందుకే దాని నుంచి అంత ఈజీగా తేరుకోలేకపోతున్నాడు. సో ఆ గేమ్ చేంజర్ దెబ్బ నుంచి ఆయన తేరుకొని ఆయన ఒక సినిమా తీసి అది ఎప్పుడు అవుద్దో మనకు తెలియట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటున్నాయి అన్నమాట వీళ్ళ చుట్టూ. ఒక ఇండస్ట్రీ చుట్టూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అది పర్టికులర్గా ఒక సినిమా అని కాదు, ఎన్నో సినిమాల కలయిక ఇవన్నీ కూడా. ఒక ప్రొడ్యూసర్ బేసిక్గా ఇంకొక సినిమా సరిగ్గా తీయలేకపోతున్నాడంటే దానికి ముందు 2-3 సినిమాల తాలూకు రిజల్ట్ చాలా గట్టిగా ఎఫెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇట్లా అనమాట, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఇవన్నీ కలిపి ఓ చోటకు చేరి అప్కమింగ్ సినిమాలన్నింటినీ ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాగ ఉందనుకుందాం. హిందీ కూడా అంతే. హిందీ ఇంకా బేసిక్గా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో బడ్జెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ దగ్గర బేసిక్గా చాలా హ్యూజ్ నెంబర్స్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది. ఓకే, వీ హ్యాడ్ ద హ్యూజ్ నెంబర్స్ ఆఫ్ అమౌంట్ ఎస్పెషల్లీ ఇన్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నంత డబ్బు ఇంకెక్కడా లేదు. నమిత్ మల్హోత్రా 4,000 కోట్లు రామాయణకి ఎట్టబెట్టగలుగుతున్నాడు. అది బేసిక్గా ఓవరాల్గా ఇప్పుడు ఫినిష్ అయ్యే టైంకి 5,000 కోట్లు అవుతుందని ఒక అంచనా తెలుసా నమిత్ మల్హోత్రా. అది రామాయణ 2 పార్ట్లు అయ్యేసరికి 5,000 కోట్లు అయిపోద్దంట ఒక అంచనా. ట్రేడ్ అనాలిసిస్ అది. సో 5,000 కోట్ల నెంబర్కి టచ్ అవుతుందంటే ఆయన ఎట్లా పెట్టగలుగుతున్నాడు? డబ్బు ఉంది, దేర్ ఈజ్ మనీ, అక్కడ ఉంది, డబ్బు అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే దాన్ని కూడా రైట్ టైంకి రైట్ వేలో ఇన్వెస్ట్ చేయగలిగినోడు గ్రేటు. అది తేలేకపోతున్నారు ఈ మధ్యకాలంలో, ఎందుకంటే సినిమాల మీద హోప్ ఉండట్లే. ఆ దురంధర్ ఏమో 250 కోట్లు పెట్టి 2 పార్ట్లు తీస్తే 2 పార్ట్లు కలిపి 3,200 కోట్ల పైన వచ్చింది. అలా అన్ని సినిమాలు రావు. ఇప్పుడు ఆల్ఫా ఉంది, అది ఉల్ఫాలాగా ఊది పడేస్తారు దాన్ని. ఆల్ఫాని చెప్తున్నాను కదా, ఏదో ఆ బేసిక్ రీచ్ ఏదైతే ఉందో అది వస్తుంది తప్పిస్తే మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఆలియా భట్ ఓంట్ ఈవెన్ ఫిట్ ఫర్ దట్ క్యారెక్టర్ అన్న టాకే వస్తుంది. ఆల్ఫా డెఫినెట్గా అట్టర్ లో రీచ్ని ఫేస్ చేస్తుంది, అంటే లో ఫుట్ఫాల్స్ ఫేస్ చేస్తుంది. పోస్ట్ దురంధర్ రా సినిమాల్ని ఇలా చూడడానికి ఇష్టపడరు. రా సినిమాల్ని ఫ్యాంటసీ వేలో చూడడానికి ఇష్టపడట్లా. ఓకే, సో ఎస్పెషల్ అందుకే పఠాన్ 2 కూడా ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నారు. పఠాన్ 2 బేసిక్గా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు చేయాలి అనుకుంటే పఠాన్ కంటిన్యూస్గా చేయాలి. అండ్ పఠానే ఫిక్షనల్, దాన్ని కంటిన్యూస్గా చేయకపోతే అవ్వదు. సో ప్రాబ్లం ఏంటంటే అది అట్లా కుదరదు. సో అందుకని దాన్ని కూడా ఆలోచిస్తున్నారు, ఏం చేయాలో ఎట్లా చేయాలో డీల్ చేయాలని చూస్తున్నారు. ఓకే, లెట్ దెమ్ ట్రై. కాకపోతే ఏంటంటే అవి కూడా పోస్ట్పోన్లే అవుతూ ఉన్నాయి. టైంకి ఫండింగ్ రావట్లేదు, టైంకి అమౌంట్స్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఫైనాన్షియల్ సైడ్ నుంచి రావట్లేదు. సో అమౌంట్లన్నీ వచ్చిన తర్వాత ఎప్పుడు ముందుకెళ్తాయి కూడా తెలియకుండా ఉందన్నమాట పరిస్థితి. సో ఇక్కడ ఓవరాల్గా అందుకని ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే జనరల్గా అమౌంట్. ఆ అమౌంట్స్ బేసిక్గా పెద్ద సినిమాలకి ఎఫెక్ట్ అవుతుంది. చిన్న సినిమాలకి ఏం ఎఫెక్ట్ అవుతుంది? ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది, ఏదో చిన్నది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫౌజీ ఉంది, మనది పెద్ద సినిమా, అది పెద్ద సినిమానే, బట్ ఫైనాన్షియల్ బడ్జెట్ కాకుండా ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటది? ఒక యాక్సిడెంట్ అయింది, ఒక క్రూ మెంబర్ చనిపోయారు, ఎవరో టెక్నీషియన్ ఒక ఆయన చనిపోయారు. సో కొద్ది రోజుల పాటు షూటింగ్ ఆపాల్సి వచ్చింది. సో ఫౌజీది ఇది ప్రాబ్లం అనమాట. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. పెద్ద సినిమా చిన్న సినిమా కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాకుండా వేరే ప్రాబ్లమ్స్ చాలానే వస్తున్నాయి. సో వాటి వల్ల కూడా పోస్ట్పోన్లే.
తెలుగు సినిమాలు ఎన్ని పోస్ట్పోన్ అవుతున్నాయో, హిందీ సినిమాలు ఎన్ని పోస్ట్పోన్ అవుతున్నాయో, తమిళ సినిమాలు ఎన్ని పోస్ట్పోన్. తమిళ ఇండస్ట్రీ మరీ ఘోరంగా ఉంది. అక్కడ అసలు బేసిక్గా ఇండస్ట్రీయే లేదు అసలు గట్టిగా మాట్లాడుకుంటే. ఎక్సెప్ట్ రజనీకాంత్ గారు అండ్ సూర్య గారు, వీళ్ళిద్దరే బేసిక్గా ఒక రైట్ సినిమా పడితే కొద్ది గొప్ప కలెక్షన్స్ పుల్ చేయగలిగిన క్యాండిడేట్స్. వీళ్ళిద్దరు తప్పిస్తే ఇంకెవ్వరు కూడా ఎంత తోపు సినిమా తీసినా సరే కలెక్షన్ రావు. ఆయన బేసిక్గా కార్తీ గారు ఎంత గొప్ప సినిమా అయినా తిని కలెక్షన్స్ రావు. అదొక ప్రాబ్లం ఉంది అక్కడ. ఐ డోంట్ నో వై. ఆయన అంత గొప్ప, ఆయన చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టర్. హీఈస్ బెటర్ దాన్ సూర్య నేను చాలా గట్టిగా చెప్పగలుగుతా. కానీ స్టిల్ ఆయనకు రావు, ఆయన కలెక్షన్ రావు, ఆ రీచ్ రాదు. కరుపు ఆయన తీసినా రాదు. కరుపు ఏదో సూర్య గారు తీశారు కాబట్టి వచ్చింది. సూర్య గారు ఎప్పటి నుంచో ఉన్నారు. ఆ 7th సెన్స్, 24 ఈ సినిమాలన్నీ కూడా ఆబ్వియస్లీ ఆయనకు అవి అసలైన పాన్ ఇండియన్ సినిమాలు తెలుసా. ఏందో అవన్నీ అప్పుడు వీళ్ళకి ఇదంతా లేదు. జస్ట్ ఏదో తెలుగులో డబ్బింగ్ చేసి మన దగ్గర రిలీజ్ చేసేటోళ్ళు, ఈ 2 మార్కెట్లు చాలే అనుకునేటోళ్ళు. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే హిందీ మార్కెట్ని టార్గెట్ చేశారు. సో అట్లా ఏదో లేదు మొత్తానికి. సో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ అలాగే తయారైంది. అసలు అది ఇండస్ట్రీయే లేకుండా పోయింది. అజిత్ డౌన్ఫాల్లో ఉన్నాడు. విజయ్ దళపతి సినిమాలకు వెళ్ళిపోయి, అదే సినిమాలు వదిలేసి పొలిటికల్కి వెళ్ళిపోయి సీఎం అయిపోయి ఆయన కారు ఆయన డ్రైవ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఆ తర్వాత ఎవరు రజనీకాంత్ గారు తీస్తే సంవత్సరానికో రెండేళ్లకు సినిమా తీయగలుగుతారు, అంతకంటే తీయలేరు ఏజ్ ఫ్యాక్టర్ పరంగా. సో అదొకటి. జైలర్ 2 ఒకటి, రజనీకాంత్ గారి కమల్ హాసన్ గారి సినిమా ఒకటి ఉంది. ఇంకొక సినిమా ఉంటుంది మోస్ట్లీ. ఇంకా తర్వాత కమల్ హాసన్ గారు తీయకపోవచ్చు, రిటైర్మెంటే మోస్ట్లీ, పక్కా రిటైర్మెంటే, ఇంకా అంతకుమించి ఇంకేమీ లేదు. సో అదొకటి ఉంది పరిస్థితి. ఇంకా ఆ తర్వాత ఉన్నాయి అంటే ఈ గాన్ మెజారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీ గాన్. ధనుష్ కలెక్షన్స్ రావు, ఎవరితో తీసినా రావు, ఎందుకో తెలీదు. అదంతే అది. ఈయన శివకార్తికేయన్ ఉన్నాడంటే అమరన్ ఆ రేంజ్లో కొట్టింది కదా అని చెప్పి నెక్స్ట్ సినిమాకి 70 కోట్లు అడిగాడు. మనోడు షాక్ అయ్యారు. త్రివిక్రమ్ గారు యాక్చువల్గా ఈ వెంకటేష్ గారితో తీస్తున్న సినిమా ఫస్ట్ శివకార్తికేయన్తో తీయాల్సింది. శివకార్తికేయన్ 70 కోట్ల రెమ్యునరేషన్ అడిగేసరికి నో థ్యాంక్స్, అలా వెళ్ళిపోమ్మా అని చెప్పి పంపించారనమాట. అది జరిగింది. సో చెప్తున్నాను కదా, ప్రాబ్లం ఏంటంటే ఇట్లా ఇండస్ట్రీ, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ బాగా డిలేలు అవుతున్నాయి. సినిమాలు అన్నీ పోస్ట్పోన్లు అవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందా అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందా? అక్కడ ఎవరున్నారు? అక్కడ యష్ ఉన్నాడు, సినిమాలు తీయడు. రిషబ్ శెట్టి ఉన్నాడు, తీస్తాడు ఎప్పుడో అమావాస్య పౌర్ణమి కోటి. అది తీసినప్పుడు కూడా ఆ నెల రోజులు ఆడితే సరిపోదు కదా కర్ణాటకలో. మొత్తం మరి మిగతా 11 నెలలు ఆయన ఒకటి పోను, ఒక నెల రోజులు అనుకుందాం పోని. రక్షిత్ శెట్టి తీసినా ఎవడో చోటు. ఆ 777 చార్లీ 2.0 తీసుకోవడం తప్పిస్తూ ఇంకో దారి లేదు ఇప్పుడు ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలంటే. అదొక ప్రాబ్లం ఉంది. ఆ 777 చార్లీ కూడా సరిగ్గా కలెక్షన్ రాలే, అందుకే ఆయన తీయలేకపోతున్నాడు. లేదంటే తీద్దును ఆయన. సప్తసాగరాలు దాటి అని చెప్పి సైడ్ ఏ సైడ్ బి ఒకటి తీశారు, ఆ 2 సైడ్ అయిపోయింది. అదొకటి ప్రాబ్లము. ఆయన డౌనే. రాజ్ బి శెట్టి సినిమాలు తీస్తున్నాడు కానీ అవి రీచ్ అవ్వవు. సుదీప్ సినిమాలు తీస్తున్నాడు కానీ కర్ణాటకలోనే రీచ్ అవ్వట్లేదు. ఇంకా వేరే ఇండస్ట్రీలు పక్కన పెట్టండి. ఉపేంద్ర గారు సినిమాలు తీస్తే బేసిక్గా మన దగ్గర మంచి హైప్ ఉంటుంది, ఆయన దగ్గర మంచి హైప్ ఉంటుంది, కర్ణాటకలోనే హైప్ ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడో ఆయన బుద్ధి పుట్టినప్పుడు ఒక యూనిక్ వింత కాన్సెప్ట్తో సినిమా తీస్తారు ఆయన. ఆ కాన్సెప్ట్ అర్థం కాక జనాలు ఫ్లాప్ చేస్తుంటారు దాన్ని. అది కూడా జరుగుతుంటుంది. ఇంకెవరున్నాయంటే శివరాజ్ కుమార్. ఆయన బేసిక్గా హీరోగా కంటే సపోర్టింగ్ రోల్స్ ఎక్కువ చేసుకుంటున్నాడు ఆయన, ఎందుకంటే ఆయనకి అదే బాగుంది. పునీత్ రాజ్ కుమార్ గారు ఉంటుంటే మేబీ ఎక్కడికో వెళ్ళను. అన్ఫార్చునేట్లీ ఆయన లేరు మన మధ్య, వేరే విషయం. సో ఇలాగా అసలు ఇండస్ట్రీ ఉందా అనే ఫీలింగ్ కలుగుతుంటుంది నాకు. అసలు మలయాళం ఇండస్ట్రీ బెటర్ తెలుసా నిజంగా. చిన్న హీరోలు వచ్చి 100-200 కోట్లు కొడుతుంటారు తెలుసు అక్కడ మలయాళం ఇండస్ట్రీలో. మొన్న వాజా 2, అదే వాలా 2 అని రిలీజ్ అయింది తెలుగులో. ఎంత కొట్టింది అది? మంజుమ్మల్ బాయ్స్ ఎంత కొట్టింది? చిన్న పిల్లలు కొట్టేస్తారు. కొత్త లోక కొట్టేస్తుంది, నెల్సన్ అనేటోడు కొట్టేస్తుండు. అట్లా ఉంది అనమాట సినిమా అక్కడ ఇండస్ట్రీ. అక్కడ ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమార్ పాన్ ఇండియన్ యాక్టర్ అవుతున్నాడు. వాట్ ఎవర్ దట్ ఈస్. అంటే నెగిటివ్ షేడ్స్ అయినప్పటికీ కూడా, సలార్ అయినా ఇదైనా సరే, వారణాసి అయినా, బట్ హీఈస్ లైక్ ఫెంటాస్టిక్, హీఈస్ లైక్ ఫెనోమనల్. అండ్ మోహన్ లాల్ గారు ఉన్నారు, మమ్ముట్టి గారు ఉన్నారు. మోహన్ లాల్ గారు ఇప్పటికీ పాన్ ఇండియా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఆఫ్టర్ సో మెనీ మూవీస్ ఆయన మలయాళంలో తీసి అలసిపోయి ఇంకా పాన్ ఇండియా ట్రై చేసి అయ్యి వర్కౌట్ కాక ఇంకా దృశ్యం 3 ఇంకెవరికి అమ్మకుండా, అంటే తెలుగు వెర్షన్ అట్లీస్ట్ అమ్మకుండా తెలుగు వెర్షన్ ఆయనే రిలీజ్ చేశారు. అది అన్ఫార్చునేట్లీ తన్నింది, అది వేరే విషయం. సో ఇట్లాగా వాళ్ళు పర్లేదబ్బా, వాళ్ళు కొంచెం చెప్పిన టైంకి రిలీజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చిన్న బడ్జెట్లు, చింతలేని బడ్జెట్లు, అక్కడక్కడే ఓ చిన్న గెస్ట్ హౌస్ల మధ్య అక్కడ ఆ తొప్పల్లో ఆ అడవుల్లో తీసేస్తుంటారు. అది ఈజీ వాళ్ళకి, చాలా తక్కువ బడ్జెట్లో అయిపోద్ది వాళ్ళకి. అందుకు వాళ్ళు రిలీజ్ చేయగలుగుతున్నారు. సో ఆ ఒక్క ఇండస్ట్రీ బాగుంది. మిగతా 4 ఇండస్ట్రీలు కూడా కుతలం ఉన్నాయి మొత్తం.
అలా ఇలా కాదు. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. అంతే, ఇంకా మనం ఏం చేయలేము ఇంకా. సో దట్స్ గైస్, ఇది సిచ్యువేషన్. సో ఏం చేయలేం ఇంక, అంతే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని కాకుండా పోస్ట్ పోన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని పేరు పెట్టాలి. అందులోంచి మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీని ఎక్స్క్లూడ్ చేయాలి, అంతే. అదొక్కటి మ్యాటర్. మన దాంట్లో అక్కడికి నాని గారు కూడా పోస్ట్ పోన్ చేస్తారయ్యా. చెప్పిన టైంకి వస్తాడు అనే పేరున్న మనిషి 2 సార్లు పోస్ట్ పోన్ చేస్తుండే ఇప్పటికి. ఒకటోసారి మార్చిలో పోస్ట్ పోను, ఒకసారి మార్చిలో పోస్ట్ పోన్ అయితే డేట్ ఎప్పుడు ఇచ్చారా అంటే ఆగస్టులో ఇచ్చారు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 5 నెలల తర్వాత ఇచ్చారు. సార్ అప్పుడేమో వస్తున్నారా? లేదు, మళ్ళీ పోస్ట్ పోనే. ఏం చెప్తాం ఇంకా, మాటలు వస్తలేవు, ఏం చెప్తాం సార్, ఇట్లానే ఉంటాయి. అది మరి సిచ్యువేషన్. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. సో మీ అభిప్రాయం ఏంటి ఈ పోస్ట్ పోన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద? ఏ కారణాలు అనుకుంటాను? నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? నేను మిస్ అయ్యానా? మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.